మే 13న జరిగే ఎన్నికల్లో మనల్ని గెలిపించడానికి ఢిల్లీ నుంచి వచ్చిన మన పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, ఉపాధ్యక్షులు రాష్ట్ర సంకినేనకి, అట్లనే జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారికి, సీనియర్ లీడర్లు అందరు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కన్వీనర్ ప్రసాద్ గారికి, రామరాజు గారికి, అందరికీ, మన శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రభారి శ్రీనివాస్ రెడ్డి గారికి, సంకినేని మన జుట్టుకొండ సత్యనారాయణ గారికి, అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అట్లనే ఎంత ఎండున్నా ఎండని లెక్క చేయకుండా భారతీయ జనతా పార్టీని గెలిపించడమే ధ్యేయంగా ఇక్కడికి విచ్చేసిన నా సోదర సోదరీమణులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. ఈరోజు నల్లగొండ పార్లమెంట్లో ఏ మూలకు పోయినా, ఏ తాండాకు పోయినా ప్రచారం చేసేది ఎండలో కూడా ఒకే ఒక్క కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అందరంటా ఉన్నారు పార్టీలు ఎట్టున్నాయో ఏమో తెలియదు, కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి అండొచ్చింది, గెలుస్తామని ధీమా వచ్చింది. ఈసారి మనమే గెలుస్తున్నామని చెప్తా ఉన్నారు. గెలుస్తున్నామా లేదా? గెలుస్తున్నామా? 2 లక్షల మెజార్టీతో గెలుస్తా ఉన్నాం. ఈసారి చరిత్రని తిరగరాస్తున్నాం నల్లగొండల. ఎందుకంటే ఇప్పటిదాకా కమ్యూనిస్ట్ గడ్డ అన్నారు, కాంగ్రెస్ గడ్డ అన్నారు, టిఆర్ఎస్ గడ్డ అన్నారు. ఇంకా వచ్చే గడ్డ ఏంటిది? భారతీయ జనతా పార్టీ గడ్డ. కాషాయ జెండా ఎగరేయబోతా ఉన్నాం ఈరోజు. దాంతోపాటు మీరు కొన్ని తెలుసుకోవాలి. ఈరోజు నేను వచ్చేటప్పుడు చెప్పిన నడ్డా గారికి, అన్న సార్ మా దగ్గర యూత్ ఎక్కువ ఉన్నారు, మహిళ ఉన్నారు, వాళ్ళని ఎంపవర్ చేసే బాధ్యత మన భారతీయ జనతా పార్టీ తీసుకోవాలా? మీ తరపున నేను హామీ ఇచ్చిన 50,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన యువతకి అని చెప్పిన. ఈరోజు దానికి తగ్గట్టే మొన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గారు చెప్పిండ్రు, ఎస్ మేము ఇస్తాం, ఇక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ పెడతాం, ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాం, డ్రై పోర్ట్ పెడతాం అని చెప్పిండ్రు. ప్రతి ఒక్కటి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళేమో మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని ఒట్లు పెట్టుకుంటూ చేస్తారు, పని చేస్తామని. కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే పార్టీ, మనం చేసినాం కాబట్టి మాకు ఓటేయమన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే. అవునా కాదా? ఈరోజు రేవంత్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాం మనం. ఆయన ఏం చేస్తున్నాడు? పోయిన కాలంలో ఒక గాడిద గుడ్డు పెట్టుకొని పోతా ఉన్నాడు. గాడిద గుడ్డు పెడతా ఆయనకు పెడుతున్నారు. ఈరోజు అడుగుతున్నారు జనం, నువ్వు 2,500 ఇచ్చినవా మహిళ కంటే? జనం ఏమంటుండ్రు? గాడిద గుడ్డు అంటుండ్రు. నువ్వు 2 లక్షల రుణమాఫీ చేసినావా అంటే ఏమంటుర్రు? నువ్వు 12,000 కౌలు రైతులకు ఇచ్చినావా అంటే ఏమంటుర్రు? ఆయన అన్ని గుడ్లు పెట్టుకొని తిరిగి గాడిద గుడ్డుకు వచ్చిండు చివరికి. ఆయనని ఎవరు కూడా, ఇంకా మీకొక్కడు కూడా తెలవాల. నాకు తెలిసి ఈ ప్రభుత్వం 6 నెలలు, సంవత్సరం కంటే ఎక్కువ ఉండదు. తర్వాత ఈ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు 7 కూడా గెలవగలిగేది ఎవరు ఈసారి? ఎవరు? తొందరలో గవర్నమెంట్ రాబోతా ఉంది. దాంట్లో భారతీయ జనతా పార్టీ 7 కాన్స్టిట్యున్సీలు గెలవబోతా ఉంది. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, పార్లమెంట్ అభ్యర్థులను చూస్తా ఉన్నాం. ఎవరెవరు నిలబడ్డారు కాంగ్రెస్ లా? రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇక్కడ నిలబడ్డ రఘువీర్ దాకా అందరూ కుటుంబాల పేర్లు చెప్పుకొని వస్తా ఉన్నారు, తండ్రులు తాతల పేర్లు చెప్పుకొని వస్తా ఉన్నారు. ఎంతసేపటికి కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఏమంటారు? జానారెడ్డి కొడుకు అంటారు, కానీ పేరు పెట్టి చెప్పేటోళ్ళు ఉండరు ఎవరన్నా. ఇక బీఆర్ఎస్ పరిస్థితి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులకు కూడా చెప్తా ఉన్నా, మీరు మీ ఓటు బీజేపీకి కాకుండా ఎటేసినా అది మూసీ నదిలో వేసినట్టే, లేదా నోటాకు ఓటు వేసినట్టే. కాబట్టి మీరు వేసే ఓటు కమలం గుర్తుకు వేస్తేనే దానికి ఒక విలువ. అవునా కదా? ఎందుకంటే ఈ కుటుంబాల కాంగ్రెస్ ఓడియాలా, దేశం కోసం పనిచేసే మోడీ గారిని గెలిపియాలంటే కమలం గుర్తుకు ఓటేయాల. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఎక్కడికి పోయినా ఒకటే మాట అంటా ఉన్నారు. దేశం కాదు, ప్రపంచం మొత్తం ఒకే పేరు ఎత్తుతా ఉన్నారు. ఏ పేరు ఎత్తుతున్నారు వాళ్ళు? ఏదది? మోడీ ఒక బ్రాండ్ అయింది దేశంలో.
మన ఒక్కడ కాదు, ప్రపంచంలో ఎన్నికలు గెలవాలంటే మోడీ గారు మా దేశానికి వస్తే బాగానే కాడికి ఈ రోజు మన ఇండియాని తీసుకుపోయింది మోడీ గారు. తన కోసం కాదు ఇది ఎలక్షన్, మన కోసం. మోడీ గారికి ఏమన్నా కుటుంబం ఉందా ఇప్పుడు? మోడీ గారికి ఆస్తులు ఉన్నాయా ఇప్పుడు? మరి మోడీ గారిని ఎందుకు గెలిపియాలి మనం? ఎవరి కోసం గెలిపియాలా? ఎవరి కోసం? మన కోసం, మన దేశం కోసం. మనం చూసినాం ఇంతకు ముందు, ఏం చూసినాం? మన సైనికుల తలలు తెంపి ఫుట్బాల్ ఆడిన పాకిస్తానోడు. అప్పుడున్న కాంగ్రెస్ ఏం చేసింది? ఏమైనా చేయగలిగిందా ఎప్పుడైనా? మొన్న మన హెలికాప్టర్ పైలట్ ని ఒక్కళ్ళని ఎత్తకపోతే తెల్లారేకల్లా ఏం చేసింది? మళ్ళా తీసుకొచ్చిందా లేదా మోడీ గారు? అది మోడీ గారు అంటే. ఈ రోజు గత 10 సంవత్సరాలుగా ఏ ఉగ్రవాదైనా మోడీ గారి వైపు చూసే ధైర్యం చేస్తుండా? ఇక్కడ చూసే ధైర్యం ఉందా ఈరోజు? కానీ 10 సంవత్సరాల ముందు పరిస్థితి ఎట్టుండే? గోకుల్ చాట్ బాంబులు, ముంబై బాంబులు, నీకు ఎంతసేపటికి ఐజాక్ చేసినోడికి మన టెర్రరిస్టులు అప్పచెప్పడం తప్ప ఏమీ చేయలే ఇంత ముందు కాంగ్రెస్. ఈ రోజు ఒక్కటే మనం చేసేది, ఈ రోజు మనం మోడీ గారు రుణం తీసుకోవాలా. మోడీ గారు అయితేనే ఈ దేశంలో ధర్మం బతుకుతుంది, ఈ దేశంలో అన్ని కూడా జరుగుతాయని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి కూడా నేను చెప్తా ఉన్నా, ఈ రోజు మీరు కాంగ్రెస్ అభ్యర్థి అయినా, భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థి అయినా, నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ పత్రికా ముఖంగా, విలేకరుల సాక్షిగా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నాతోటి డిబేట్కి రండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే నల్లగొండ సమస్యల మీద మాట్లాడండి. మీరు కావాలంటే మీ నాన్నల్ని తాతల్ని తెచ్చుకోండి, కానీ నేను ఒక్కడనే వస్తా భారతీయ జనతా పార్టీ తరఫున. మీరు మాట్లాడదాం, మనం విలేకరులను పెట్టుకొని క్లోజ్ రూమ్ అంటే క్లోజ్ రూమ్ మాట్లాడదాం, పబ్లిక్ మీటింగ్ అంటే పబ్లిక్ మీటింగ్ మాట్లాడదాం. నేనేం చేస్తా ఈ రాష్ట్రానికి, ఈ కాన్స్టిట్యున్సీకి, మీరేం చేస్తారో ఒక్కసారి పుస్తకం చూసుకోకుండా చెప్పండి చాలు. నేను చెప్తా ఉన్నా, రేపు ఖచ్చితంగా మీ ద్వారా, విలేకరుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, నల్లగొండ పార్లమెంట్ సభ్యులకు చెప్తా ఉన్నా, మీరు ఓటేసే ముందు ఒక్కసారి వ్యక్తిని చూడండి, పార్టీని చూడండి, మోడీ గారిని చూడండి. చూసి ఏ గుర్తు కొట్టేయాలి ఈరోజు? ఏ గుర్తది? ఈ కమలం గుర్తు అంటే ఈ దేశానికి ఒక చిహ్నం, ఈ దేశానికి ఒక గర్వం ఇచ్చింది. ఈ రోజు నేను బయట దేశాల్లో ఉండొచ్చినోండి, అంతకుముందు ఇండియాకి విలువేంది, ఇప్పుడు విలువేందో నాకు తెలిసినట్టు మీలో చాలా మంది పిల్లలు అమెరికాలో, కెనడాలో ఉంటారు. అడగండి వాళ్ళని, ఏమని అడుగుతారు? ఇండియా మోడీ గారు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంది, మోడీ గారు లేకముందు మన పరిస్థితి ఏందో అడగండి. ఈ రోజు ఇండియాకి, ఇండియన్కి ఒక విలువ వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? ఎవరి వల్ల? మరి మోడీ గారికి ఓటేద్దామా వద్దా? వేద్దామా వద్దా? రేపు ఖచ్చితంగా మళ్ళా చెప్తా ఉన్నా, విలేకరుల సాక్షిగా, మీ సాక్షిగా, మొట్టమొదటిసారి ఈ నల్లగొండ జిల్లా మీద కాషాయ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా జరిగే ఎన్నికల్లో మన కమలం గుర్తుకు ఓటేసి గెలిపియాలని పేరున ప్రార్థిస్తా ఉన్నా. భారత్ మాతాకి